హలో గైస్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. నిఫ్టీ చూసుకుంటే 24,715 దగ్గర క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 54,067 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 80,567 దగ్గర క్లోజ్ అయితే మిడ్ క్యాప్స్ మాత్రం మనకు 0.6%, అలాగే స్మాల్ క్యాప్స్ మనకు 0.8% పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి అన్నమాట. సో బేసికలీ ఈరోజు మెయిన్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో జరిగిన షార్ట్ కవరింగ్ మనకు మార్కెట్ని పైకి తీసుకెళ్ళిందని చెప్పుకోవచ్చు. మెయిన్గా మీ అందరికీ తెలిసిందే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకు హైయెస్ట్ వెయిటేజ్ స్టాక్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ స్టాక్ అనమాట. సో నిఫ్టీ బ్యాంక్కి సంబంధించి కానీ అట్ ద సేమ్ టైం నిఫ్టీ 50లో సంబంధించి కానీ హెచ్డిఎఫ్సి బ్యాంకే మనకు మెయిన్ స్టాక్ కాబట్టి వన్ ఆఫ్ ద మెయిన్ స్టాక్ ఖచ్చితంగా అందులో షార్ట్ కవరింగ్ జరిగింది అంటే మాత్రం మనకు మిగిలిన సెక్టార్స్ మొత్తాన్ని అది అప్ సైడ్కి తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. అలాగే జరిగిందనమాట. సో బేసికలీ ఈరోజు చూసుకుంటే నిఫ్టీ మనకు 24,715 దగ్గర ఎండ్ అయింది. మీకు లాస్ట్ టైం మీకు చెప్పాను మొన్న వీడియోలో, మనకేంటంటే 24,710 దగ్గర నుంచి స్టార్ట్ అయితే 24,800 దగ్గరికి మనకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని. సో బేసికలీ మార్కెట్ ఏమైందంటే ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి వచ్చి ఆగిందనమాట. ఈరోజు యాక్చువల్గా ఈరోజు జరిగింది ఏంటి అంటే 24,737 ఈ లెవెల్ దగ్గర వరకు మార్కెట్ వెళ్ళిందనమాట. అక్కడి నుంచి మైల్డ్ సెల్లింగ్ అనేది మనకు ట్రిగర్ అయింది కాబట్టి 24,715 దగ్గర వచ్చి స్టాప్ అయింది. సో మనం చూసుకుంటే ఇది మనకు లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగింది. 24,750 ప్లస్గా వరకు నిఫ్టీ వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ అయింది. సెల్లింగ్ వచ్చి 24,580 వరకు రావడం గురించి మనకు తెలిసిందే నిన్న మార్కెట్లో. సో ఈరోజు సేమ్ అలాగే కొంచెం ఆల్మోస్ట్ 20 పాయింట్స్ బిలో కొంచెం చూసుకుంటే 24,737 ఆల్మోస్ట్ 20 పాయింట్స్ బిలో మనకు సెల్లింగ్ ట్రిగర్ అయ్యి అక్కడి నుంచి 24,715కి నిఫ్టీ వచ్చి స్టాప్ అయిందనమాట. సో ఇప్పుడు ఈరోజు కనుక మనకు చూసుకుంటే జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ రేపు వస్తుంది. సో రేపు వస్తుంది కాబట్టి మార్కెట్ ఏమవుతుందంటే రేపు వాలటైల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది, న్యూస్ డ్రివెన్ మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ట్రేడర్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయమని చెప్తాను బేసికలీ, ఎందుకంటే న్యూస్ డ్రివెన్ మార్కెట్ ఉన్నప్పుడు సడన్ మూవ్స్, సడన్ అప్ అండ్ సడన్ డౌన్ మూవ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బేసికలీ మనకు సిచ్యువేషన్ ఏంటి అంటే 2 స్లాబ్సే ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. 5% స్లాబ్, తర్వాత 18% స్లాబ్, తర్వాత అది కాకుండా థర్డ్ స్లాబ్ మనకు సిన్ గుడ్స్కి సంబంధించి ఒక స్లాబ్ ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే ఆ 40% స్లాబ్లో మనకు రూమర్స్ అయితే వస్తున్నాయి, ఇంకా ఏ కన్ఫర్మేషన్ లేదనమాట. ఏంటంటే మనకు ఈవీ సెక్టార్ కార్స్ ఏవైతే ఉన్నాయో 20 lakhs తర్వాత 20 lakhs ఆర్ అబౌవ్ సంబంధించిన కార్స్ని 40% స్లాబ్లోకి సిన్ గుడ్స్ దీంట్లోకి వేస్తారు అని చెప్పి ఒక న్యూస్ అయితే వస్తుంది. ప్రస్తుతానికి అది ఈవీ సెక్టార్ కార్స్ ఈవీ సెక్టార్ వెహికల్స్ చాలా వరకు మనకు 5% స్లాబ్లో ఉండేవి. సో ఇప్పుడు కార్స్ వరకు 28 స్లాబ్లో ఉన్నాయనుకుంటున్నాను. సో చూడాలి ఎలా వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు, కౌన్సిల్ ఎలా డెసిషన్స్ తీసుకుంటారు అనేది చూడాలి. మ్యాక్సిమం 12% స్లాబ్లో ఉన్న గూడ్స్ అన్నిటినీ 5% స్లాబ్లోకి మార్చేస్తారు అని చెప్పి మనకు న్యూస్ వస్తుందన్నమాట. సో అది మెయిన్ పాజిటివ్ అనమాట. ఇంకా చూసుకున్నట్టయితే మనకు మెయిన్ ఏ సెక్టార్స్ ఈరోజు బాగా పాజిటివ్గా మూవ్ అయ్యాయంటే మెటల్ సెక్టార్. అందులో మెటల్ సెక్టార్లో మనం చూసుకున్నట్టయితే జేఎస్డబ్ల్యూ స్టీల్ మైల్డ్గా మూవ్ అయింది. కానీ మెయిన్గా టాటా స్టీల్ అండ్ జిందాల్ స్టీల్ ఈ రెండు మనకు మంచి అప్ మూవ్ ఇచ్చాయన్నమాట. సో నెగిటివ్గా ఉన్న కంపెనీస్ వరకు మనం చూసుకుంటే ఇన్ఫోసిస్, తర్వాత ఎంఆర్ఎఫ్, తర్వాత మనకు ఇంకా చూసుకుంటే మెయిన్గా ఐటీ సెక్టార్లో ఇన్ఫోసిస్సే డ్రాగ్ చేసింది. ఐటీ సెక్టార్ ఈరోజు మనకు నెగిటివ్గా రావడానికి ఒక మెయిన్ న్యూస్ ఉందన్నమాట. అదేంటి అంటే ట్విట్టర్లో నేను ఈరోజు మార్నింగ్ అనుకుంటాను చూస్తున్నప్పుడు మనకు సిచ్యువేషన్ ఏం తెలిసింది అంటే పీటర్ నవారా గారు ఉన్నారు, మనకు ట్రేడ్ అడ్వైజర్ ఆఫ్ యుఎస్. ఆయన ఒక ట్వీట్ ఎవరో చేశారు, కానీ ఆ ట్వీట్ని ఆయన రీట్వీట్ చేశారనమాట. ఎవరు చేశారు ఆ ట్వీట్, యాక్చువల్ ట్వీట్ ఎవరిదో కూడా మనకు తెలియదు. సో ఆయన దాన్ని రీట్వీట్ చేశారు. ఏంటి అంటే యూఎస్కి వచ్చే ప్రతి గూడ్స్ అండ్ సర్వీస్ని కూడా ట్యాక్స్ చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది సర్వీసా లేకపోతే ఏంటనేది అని. సో ఆటోమేటిక్గా ఐటీ సర్వీసెస్ అన్నీ మనకు సర్వీస్ సెక్టార్లోకి వస్తాయి కదా. సో దానివల్ల మనకు బేసికలీ ట్రిగర్ అయిందనమాట. ఆ సెల్లింగ్ ఐటీ సెక్టార్లో మనకు ట్రిగర్ అయింది. ఇంకా నెక్స్ట్ ఈరోజు నష్టపోయిన స్టాక్ ఏది అనేది చూసుకుంటే జేకే సిమెంట్ కొంచెం అది సైడ్ వేస్ మూవ్మెంట్ మాదిరి ఉందన్నమాట. అప్ వెళ్తుంది, మరి డౌన్ వస్తుందన్నమాట. సో అందులో ట్రేడ్ చేసే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండమని సజెస్ట్ చేస్తాను.
ఇంకా బేసికల్లీ మిగతా సెక్టార్స్ ఏవైనా చూసుకుంటే ఫార్మా సెక్టార్ కూడా మనకు పాజిటివ్లో ఉంది. సో ఫార్మా సెక్టార్లో కూడా మంచి పాజిటివ్ అప్మూవ్ రావడం ఒక మంచి విషయమే. ఎందుకంటే ట్రంప్ గారు ఈ మధ్య మనం చూసినట్టయితే 200% టారిఫ్ వేస్తాను అని బెదిరిస్తున్నాను అనమాట. సో మార్కెట్ ఏమీ దాన్ని పట్టించుకోవట్లేదు. సో ఒకవేళ 200% టారిఫ్ వేస్తే యూఎస్ఏ వాళ్ళకే నష్టం అనమాట. ఎందుకంటే 40% ఆఫ్ వాళ్ళ జనరిక్ మెడిసిన్స్ మొత్తం మన దగ్గర నుంచే వెళ్తాయి. సో యూఎస్ కంపెనీస్ ఎన్నో కూడా మన కంపెనీస్తో టైఅప్ పెట్టుకొని మరి బిజినెస్ చేస్తున్నాయి. అలాంటి దాంట్లో వాళ్ళు టారిఫ్ వేస్తారు అని అయితే మనము ఎక్స్పెక్ట్ చేయలేము. వాళ్ళకే రిస్క్ అనమాట బేసికల్లీ. సో ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటారు ట్రంప్ గారు అనేది చూడాలి. సో ఈయన కొంచెం ఫికిల్ మైండెడే కదా, కాబట్టి ఎలాంటి డిసిషన్స్ అయినా తీసుకుంటాడు అని కూడా మార్కెట్లో ఒక అంచనా ఉంది. ఫార్మా సెక్టార్ దానికి కూడా ప్రిపేర్ అయ్యే ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే బాగానే సెల్లింగ్ వచ్చిందనమాట ఈ సెక్టార్లో మన లాస్ట్ 1 మంత్గా చూసుకుంటే. సో ఎలా ప్యాన్ అవుట్ అవుతుంది అనేది చూడాలి. ఇంకా లెవెల్స్ వరకు చూసుకుంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకు చూసుకుంటే 24,800 ఉంది. సో ఒక్కసారి ఆ 24,750 ఈ లెవెల్ మనకు చూసుకుంటే 24,750 నిన్న ట్రిగర్ అయిన సెల్లింగ్ అనమాట, సెల్లింగ్ పాయింట్ 24,750 ప్లస్. సో అక్కడి నుంచి మనకు అప్ మూవ్ వెళ్తే, ఒకవేళ అక్కడ కనుక మనకు గ్రీన్ క్యాండిల్ పడి ఒకవేళ అప్ మూవ్ వెళ్తే 24,830 వరకు మార్కెట్ వెళ్తుంది. అక్కడ ఒక మైల్డ్ రెసిస్టెన్స్ ఒకటి ఫామ్ అయిందనమాట. 24,830 కూడా బీట్ చేసి పైకి వెళ్తే ఖచ్చితంగా 25,000 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది. సో 25,000 అంటే ఆన్ అండ్ అరౌండ్ తీసుకోండి, 24,970 ఆ రేంజ్ వరకు తీసుకోండి. ఇక్కడ 24,800 to 830 పాయింట్స్ని తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒకవేళ రేపు కనుక న్యూస్ ఫ్లో కానీ లేకపోతే గిఫ్ట్ నిఫ్టీ ఒకవేళ గ్యాప్ అప్లో చూపించి ఓపెన్ అయింది అంటే మాత్రం 24,750 పైన ఓపెన్ అయితే మోస్ట్ ప్రాబబుల్లీ 25,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. 24,800 మనకు మైల్డ్ రెసిస్టెన్స్గా ఉన్నప్పటికీ మనం చూసుకుంటే 25,000 వరకు వెళ్ళే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే జిఎస్టీ కట్స్ యొక్క రేపు ఏ సెక్టార్స్లో ఎలా కట్స్ ఇచ్చారో అనేది రేపు మనకు న్యూస్ వస్తుంది కదా. సో అందుకని మనకు మంచి ర్యాలీ వచ్చే ఛాన్స్ రేపు ఉంటుందన్నమాట. సో చూడాలి. ఇంకా సపోర్ట్ వరకు మనం చూసుకుంటే 24,600 ఈవెన్ 600 బిలో వెళ్తే తప్ప మనకు 24,500 వరకు వెళ్ళే ఛాన్స్ లేదు. సో 24,500 వరకు కట్ అవ్వనంత వరకు ఏ ప్రాబ్లం లేదనమాట. సో బయింగ్ వరకు చూసుకుంటే 24,340 to 24,440 ఈ 100 పాయింట్ రేంజ్ ఇది వరకు నేను చెప్పాను. 24,340 to 24,440 ఈ 100 పాయింట్ జోన్ నుంచి మనకి ఇప్పటి వరకు బయింగ్ వచ్చి మార్కెట్ సస్టైన్ అయింది. సో ఫాలో ఆన్ బయింగ్ ఇలా వస్తే కొద్దీ మనకు మార్కెట్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఎఫ్ఐఎస్ కూడా వాళ్ళు ఇంకా నెట్ షార్ట్స్ బిల్డ్ చేసే పెట్టారు, పూర్తిగా కవరప్ చేయలేదు. సో ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఈరోజు కవరప్ అయినప్పటికీ మెయిన్గా చూసుకుంటే వాళ్ళ నెట్ షార్ట్స్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వాళ్ళ నెట్ షార్ట్స్ ఎప్పుడైతే కవరింగ్ స్టార్ట్ చేస్తారో ఖచ్చితంగా 25,000 కూడా మార్కెట్ బీట్ చేసి పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ లాట్ సైజ్ ఇప్పుడు పెరిగిపోయింది కాబట్టి లాట్ సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు 1,87,000 కాంట్రాక్ట్స్ వాళ్ళు మెయింటైన్ చేసినా కూడా అంత తక్కువ కాంట్రాక్ట్స్ ఎక్కువ కాంట్రాక్ట్స్ మెయింటైన్ చేసినట్టు అనిపించకపోయినా కూడా మనకు లాట్ సైజ్ ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్గా హై వాల్యూలో ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అప్ సైడ్. ఒకవేళ వాళ్ళు షార్ట్ కవరింగ్ కనుక ట్రిగర్ అయ్యిందంటే. సో వాళ్ళు ఎప్పుడు షార్ట్ కవరింగ్ చేస్తారనేది చూడాలి. మనకు రూపీ వచ్చేసి 88 దగ్గర వరకే అలాగే ఉందన్నమాట. 88.2 లేటెస్ట్ మనకు ఏదైతే లో వరకు వెళ్ళిందో అక్కడి నుంచి మళ్ళీ 88 దగ్గరకు వచ్చి అక్కడే స్టెబిలైజ్ అయ్యిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 2 డేస్గా అలాగే ఉందన్నమాట. సో 88 వరకు పర్లేదన్నమాట. బట్ అది ఇంకా కిందికి వెళ్తేనే కొంచెం రిస్క్ అనమాట. ఆర్బీఐ కూడా స్టెప్స్ తీసుకుంటుందని ఒక డేటా అయితే చూశాను నేను. సో స్టెప్స్ తీసుకుంటుంది ఖచ్చితంగా. ఒక సర్టెన్ పాయింట్ వరకే ఎక్స్పోర్టర్స్కి లాభం ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పోర్టర్స్కి ఎంత లాభం ఉన్నా ఓవరాల్గా చూసుకుంటే రూపీ వీక్ అవడం మన మార్కెట్ కూడా అంత మంచిది కాదు కదా. కాబట్టి ఆర్బీఐ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందనే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంకా ఈరోజు ఇంకొక న్యూస్ ఏంటి అంటే చైనా వాళ్ళు అనమాట. చైనా వాళ్ళు యూఎస్ మీద కొంచెం హార్ష్గానే మాట్లాడారు ఆయన ప్రెసిడెంట్. అదేంటి అంటే మీకు వార్ కావాలా పీస్ కావాలా తేల్చుకోండి అని చెప్పి మాట్లాడారనమాట. ఏంటి అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే నిన్న ట్రంప్ గారు చేసిన ట్వీట్, ఇక్కడ ఆయన ఊరికే ఉంటాడు కదా, ట్వీట్ ఎప్పుడు చేస్తూనే ఉంటాడు కంటిన్యూగా, ఏదో ఒక ట్వీట్ చేయందే ఆయన
ఊరుకోడు, తన ట్రూత్ సోషల్లో మరోసారి పోస్ట్ చేశాడు. ఏంటి అంటే చైనా వాళ్ళది నిన్న వాళ్ళ ఇండిపెండెన్స్ డే జరిగింది. మీకు గుర్తుంటే 1937లో జపాన్ చైనాను అటాక్ చేసింది, చాలా హై లెవెల్లో అటాక్ చేసింది అనమాట అప్పుడు. సో వరల్డ్ వార్ 2 టైం, ఇది మీకు గుర్తుంటే, ఇది మీరు హిస్టరీ చూస్తే అర్థమవుతుంది మీకు. వరల్డ్ వార్ 2 టైంలో జపాన్ చైనాను అటాక్ చేసింది, అప్పుడు యూఎస్ చాలా హెల్ప్ చేసింది అనమాట. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే నిన్న చాలా కంట్రీస్ వాళ్ళు ఉన్నారు, 20 కంట్రీస్ వాళ్ళు సంబంధించిన ప్రెసిడెంట్స్ వాళ్ళంతా ఉన్నారనమాట. సో అక్కడికి వచ్చిన వాళ్ళలో చూసుకుంటే రష్యా ప్రెసిడెంట్ పుతిన్, తర్వాత నార్త్ కొరియా ప్రెసిడెంట్ నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ కూడా అక్కడే ఉన్నారు. సో వాళ్ళ పేరు కూడా తీస్తూ మాట్లాడాడు. ఏమని అంటే యూఎస్ఏను వీళ్ళు బ్యాక్ స్టెప్ చేస్తున్నారు, కావాలని కాన్స్పిరసీస్ నడుపుతున్నారు అన్నట్టు ఆయన కామెంట్స్ చేశారు. సో దానికి చైనా రియాక్ట్ అవుతూ, మిగతా వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు, బేసికలీ రియాక్ట్ అవ్వాలి యాక్చువల్గా, కానీ వాళ్ళు ఎవరు కాలేదు ప్రస్తుతానికి. సిచ్యువేషన్ ఏంటంటే చైనా వాళ్ళు మాత్రం రియాక్ట్ అయ్యారు. ఏమని రియాక్ట్ అయ్యారంటే మీకు వార్ కావాలో పీస్ కావాలో తీర్చుకోండి, ఇలా మాటికి మమ్మల్ని నేమ్ తీసి మరీ బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు అన్నట్టు వాళ్ళు మాట్లాడారనమాట. సో ఈయన కొంచెం ఎప్పుడు ఇలా జరుగుతూ ఉండేదే. సో ఇది మార్కెట్ని పెద్ద ఇంపాక్ట్ చేయకపోయినా మనకు టైస్ వరకు సంబంధించి గ్లోబల్ టైస్ కొంచెం వీకెన్ అవుతున్నాయి అన్నట్టు, షిఫ్ట్ అవుతుంది అన్నట్టు మనం చూసుకోవచ్చు. తర్వాత ఇంకొక మెయిన్ న్యూస్ మనకు ఇదివరకు నేను చెప్పిందే, మనకు నొమూరా బ్యాంక్ సంబంధించి ఉంది కదా, జపాన్ వాళ్ళ మెయిన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మనకి ఏమి ఇచ్చిందంటే మనకు ట్రేడ్ డీల్ ఉంది కదా, అది నవంబర్లో అయిపోతుంది. సో ఇండియా యుఎస్ టైస్ మళ్ళీ నార్మల్ అవుతాయి, ట్రేడ్ డీల్ అయిపోతుంది అన్నట్టు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళే కాదనమాట, అమెరికన్ ఫేమస్ ఇన్వెస్టర్ మార్క్ మోయిరస్ ఉంది తన పేరు, తను కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఖచ్చితంగా అయిపోతుంది ట్రేడ్ డీల్, యూఎస్కు వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే వాళ్ళు యూఎస్ఏ ఎట్టి పరిస్థితుల్లో ఇండియాను వదులుకునే సిచ్యువేషన్లో లేదు, బిగ్గెస్ట్ మార్కెట్ ఆఫ్ ఏషియా అన్నట్టు తను కూడా మాట్లాడారనమాట. సో తనైతే ఏకంగా మంత్స్ కూడా కాదు, వీక్స్లో అయిపోతుంది అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. సో చూడాలి ఎలా ప్యాన్ అవుట్ అవుతుంది సిచ్యువేషన్ అనేది చూడాలి. సో మీరు స్ట్రాంగ్గా ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఓవర్ నైట్ పొజిషన్స్ ఈరోజు తీసుకోవద్దని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే జిఎస్టీ ఖర్చుకు సంబంధించి మనకు రేపు న్యూస్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్కెట్ వాలటైల్గా ఉంటుంది, విక్స్ కూడా పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేపు ఈరోజు ఓవర్ నైట్ పొజిషన్స్ తీసుకుని ఉండకూడదు, ఒకవేళ తీసుకుంటే కేర్ఫుల్గా ఉండాలని సజెస్ట్ చేస్తాను. ఇంకా మెయిన్ విషయానికి వస్తే లాస్ట్ అండ్ ఫైనల్ మనకు మార్కెట్ ఇక్కడ నుంచి 25,000 తర్వాత 25,500 దాటి వెళ్తే 26,000కి రీచ్ అవ్వచ్చు అని చెప్పి నేను మొన్న చెప్పాను. సో అది జరిగే ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది అంటే మనం చూసుకుంటే సెప్టెంబర్ 17th మనకు ఫెడ్ రేట్ కట్ ఉంది, తర్వాత అక్టోబర్లో మనకు అగైన్ ఆర్బీఐ రేట్ కట్ ఉంది, మళ్ళీ డిసెంబర్లో మనకు ఆర్బీఐ రేట్ కట్ ఉంటుంది. సో టోటల్గా 50 బేసిస్ పాయింట్స్ని 25 బేసిస్ పాయింట్స్ కింద 2 times రేట్ కట్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పి మనకు న్యూస్ వస్తుందన్నమాట. సో అక్కడ ఫెడ్ వాళ్ళు కట్ చేస్తారు, డాలర్ ఆటోమేటిక్గా వీక్ అయ్యి మన రూపీ కొంచెం స్టెబిలైజ్ అవుతుంది. సో మనకు 2 రేట్ కట్స్ ఉన్నాయి, ప్లస్ ఇప్పుడు జిఎస్టీ ఇవి మనకు రేట్ కట్స్ ఏవైతే ఉన్నాయో జిఎస్టీ రేట్ కట్స్, దీని ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ ఇంపాక్ట్ మనకు రిజల్ట్ సీజన్లో ఖచ్చితంగా కనపడే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే నవరాత్రి టైం కల్లా మనము దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము, ఇండియా ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఈ యుఎస్ ట్రేడ్ డీల్ కూడా మనకు ఆల్మోస్ట్ సర్టన్ అయ్యేటట్టుంది, ఎందుకంటే నవంబర్ కల్లా అయిపోతుంది. ఒకవేళ నవంబర్ కల్లా 80% టోటల్ ట్రేడ్ డీల్ అయిపోతుందని చెప్పి మనకు పీయూష్ గోయల్ గారు కూడా మాట్లాడారనమాట. సో సిచ్యువేషన్ ఏంటి అంటే నవంబర్ కల్లా టోటల్ ట్రేడ్ డీల్ అయిపోతే మనకు 25% టారిఫ్ అయితే ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే మనకు 2 టారిఫ్స్ ఉన్నాయి కదా, 25% ఫర్ ట్రేడ్ డీల్ జరగనందుకు 25%, ఇంకో 25% వచ్చేసి రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు ఉంది. సో ఇందులో ఒక 25% అయితే ఉండదు, మినిమం టారిఫ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా, 10% 15% ఉండొచ్చు, మేబీ 15 to 20% మధ్యలో ఉండొచ్చు, 25% ఉండకపోవచ్చు. సో మీకు ఇంకొక విషయం కూడా తెలిసిందే, 50% టారిఫ్ అన్నప్పుడు ఎఫెక్టివ్ వచ్చేసి 34% 35% ఉంటుంది మనకు ఎఫెక్టివ్, ఎందుకంటే డిడక్షన్స్ వెళ్తాయి కదా, దాంట్లో మనకు కొన్ని డిడక్షన్స్ ఉన్నాయి కదా, ఐటీ సర్వీసెస్ కానీ లేకపోతే ఫార్మాసిటికల్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇవన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి ఎఫెక్టివ్గా 34 to 35 ఉంటుంది. చైనా మీద 42 ఉంది, బట్ స్టిల్ చూసుకుంటే వాళ్ళు తక్కువ సప్లై చేస్తారు కాబట్టి ఇది మనకు అంత మంచిది కూడా కాదు. సో ఇప్పుడు ఒకవేళ 25% వెళ్ళిపోతే మనకు ట్రేడ్ డీల్ జరిగి 25% తీసేసి 20% లేకపోతే 18% 19%
మనకి ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ మీద 19% ఏమో ఉన్నట్టుంది. సో అలా 19% వరకు టారిఫ్కు మనం వస్తే ఇది ఎఫెక్టివ్గా ఇంకా 34 నుంచి ఇంకా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనకు అడ్వాంటేజ్ అనమాట. చూడాలి ఎలా ప్యాన్ అవుట్ అవుతుంది అనేది. సో ఈ డేటా అంతా మీకు తీసుకొచ్చి మీకు ఒక చోట పెట్టి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు గాను మా ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ రేపు వచ్చే మార్కెట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ అండ్ టేక్ కేర్.